తీయమని చెప్తున్నాను కదా. Wow, scene is scene is different actually. Welcome to Cheers with Chuck. So let's watch the next scene of Srimant 2 movie. Yes. I feel it's going to be an interval scene or something like that, Yeah, because it's it's almost 3 scenes got over, right? And that too, last scene was complete attitude. That attitude fight was there in the party. That's the reason you put the name itself, attitude because, fight. because I felt it like completely that attitude king No, wala actually, expressions. I watched the video, but I didn't look for that particular, what you have given Title. specially. Today morning, I'm just sticking attitude fight. Because I felt it like that only, because like other words and all, if mass and all using, that won't suit actually. That was like mass fight. We can't name it like, because it's like a complete style. We can't even say it's a function fight, because he recently managed that particular scene. That's why I mentioned like attitude party fight. Yeah, that was perfect. So let's continue. Yeah, ready? నాకు మ్యాచ్ వచ్చింది, ఇంట్లో చేసుకోమని ఒక్కటే గోల. ఏం ఆర్డర్ చేస్తున్నావి? అదే చూస్తున్నాను, ఏం చేద్దాం. సర్ప్రైజ్! ఇండియాలోని బిలియనర్స్ వాళ్ళ వారసుల గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో ఎవరున్నారో చూడు. Oh, she don't know. No, she knows. No. She has money, but She don't know. It's Hasha. ఆర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రవికాంత్ గారి అబ్బాయి. ఎంత సింపుల్ గా ఉంటాడు. Wasn't she knowing? No. She don't know. oh, I feel there's some connection with Jaguri something Baba. else. Yeah. Okay. She is actually neglecting him. I feel there is some other story. Oh. He'll be feeling no why. Yeah. He's calling. He is trying to follow her. Now the track changed. What would be the reason? Like, Is something wrong? మరి ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఏం లేదు, వేరే పనిలో కొంచెం బిజీగా ఉన్నాను అంతే. షూర్. Yeah. చార్సీలా, ఐ లవ్ యూ. ఇప్పుడు దాకా లైఫ్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. డేస్ అండ్ ఇయర్స్ అలా గడిచిపోయింది అంతే. కానీ నీతో పరిచినాక ఇట్స్ ఇంట్రెస్టింగ్. Suddenly. నీ ఆనెస్ట్ ప్రతి క్షణం అద్భుతంగా ఉంది. ఇద్దరం ఒకేలాగా ఆలోచిస్తాం, ఒకేలాగా నవ్వుతాం, ఒకేలాగా బాధపడతాం, ఒకేలాగా ఉంటాం. ఇద్దరం ఒకటే ఇంకా బాగుంటుంది చర్చ. మన ఇద్దరం ఒకేలా ఉండం, Oh. ఎప్పటికీ ఒకటి కాలే. ఏ ఊరో మీది తెలుసా నీకు? తెలీదు. సొంతూరు రూట్స్ ఎక్కడున్నాయో కూడా తెలియకుండా పెరిగాను. దేవరకుట్ట అనే ఊరు మీది. నీకెలా తెలుసు? His village. నా ఊరు కూడా. జన్మనిచ్చిన ఊరిని వదిలేసి కోట్లు సంపాదించగానే సొంతూరుని శాశ్వతంగా మర్చిపోయిన డబ్బు మనిషి రవికాంత్ గారి అబ్బాయి నువ్వు. Oh. ఊరినే కాచుకుంటూ అక్కడే బతుకుతున్న మట్టి మనిషి నారాయణరావు గారి అమ్మాయిని నేను. వేరు ప్రపంచాల హర్ష, ఎప్పటికీ కలవలేదు. He is fighting, I think. Her father. ఇయర్స్ అలా గడిచిపోయాను. మనం కలిసిన ఈ కొద్ది రోజులు కూడా అంతే, జస్ట్ గడిచిపోయాను. ఉంటాను హర్ష. That's the difference, both. yeah, some stories there. He is from that village, Devarakota. His father. Oh, he's from that. Okay, that village. That's why I told. No, you have forgot your father, like that village route. Oh, people left the village, so they both are one of. And they are earning now crores, so that's why she was feeling that whatever it is, you forgot your route. షాకింగ్ కార్తిక్. కంపెనీ వేసిన టెండర్కి ఏమో కాంట్రాక్ట్ రాలేదు. ఎవరో మన తరపున వేసిన రెండో టెండర్కి వచ్చింది. రెండో టెండర్ వేసింది ఎవరో అండ్ బాయ్. అదే నాకు కూడా అర్థం కావట్లేదు. నీకు కూడా తెలీదా మాదరా? హర్ష వేశాడు సార్. సడన్ గా ఒక రోజు నా దగ్గరికి వచ్చి
ఈ కాంట్రాక్ట్ కి సంబంధించి ఎవరికి తెలియకుండా రెండో టెండర్ కూడా వేయాలన్నాడు. అందుకే మీకు కూడా చెప్పలేదు. ఐఎమ్ వెరీ సారీ సార్. ఓ టెండర్. Is she daughter of that guy? హర్ష, Feeling. That's why no, he's fighting it all now. That's still running in my mind. మనకి రాదనుకున్న కాంట్రాక్ట్ మనకే వచ్చింది నీ వల్ల. అసలు రెండో టెండర్ ఎందుకు వేయాలనుకున్నావు? ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ మీకు రావాలని ఆశపడ్డారు. వాళ్ళు కూడా కాంట్రాక్ట్ అంత ఈజీగా వదలనిపించింది. మన కంపెనీ టెండర్ కొట్టుకుని తెలుసుకుంటారని సస్పెక్ట్ చేశాను. అదే నిజమైంది. మన కంపెనీ నుంచి చెప్పారిందని. మన కంపెనీ నుంచి ఎవరో తెలియదు. ఇంతమందిలో ఎవరో ఒక డబ్బులు కాసుకొని ఉంటారు. ఆయన కాంట్రాక్ట్ మనకు వచ్చిందండి. ఈ కేపబిలిటీ ఇదే హర్ష. ఎంత చేయగలవో ఎలా చేయగలవో నాకు తెలుసు. ఆఫీస్ రాకుండా ఇంట్రెస్ట్ లేకుండానే ఎంత చేశాను. ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ ద బాస్ యూ కెన్ డూ వండర్స్. ఇట్స్ టైం హర్ష. నాకు కొంచెం టైం కావాలండి. ఎట్టన్నా బయటకు కొన్ని రోజులు వెళ్దాం అనుకుంటున్నాను. Oh, టేక్ యూర్ టైం. ప్రపంచంలో నీకు కావాల్సిన చోటుకి వెళ్ళి ఎంజాయ్, రిలాక్స్. Oh, when he smiled, how beautiful he is. I'm ready and use smartphone. He won't smile much, right, Jagpati Babu? But when he smiles, like, Hi, Harsha. Hey, good job. Well done. he's a cheater. ఆఫీస్లో నేను ఇచ్చే టిప్ వెళ్ళిన ఫ్యామిలీ టెస్ట్ ఏమవుతుందో తెలుసా? oh, he has given the tip. అతను కూడా రోడ్ మీద పడతారు. డోంట్ ప్లే విత్ ఫ్యామిలీ. ఏం కావాలి నీకు? నాకు వచ్చే అది లాక్కోవడం ట్రై చేస్తే దొరకదు. యూ హ్యావ్ టు ఆన్ ఇట్ కార్తీక్. Wow, so what a shocking scene. My, మనది అనుకున్నా. not వాళ్ళ much. ఫ్యామిలీ నుంచి ఒకడిని కొని వాళ్ళ టెండర్ కంటే తక్కువ వేశాం. ఇంతలో ఏమైంది? వాడికి కొడుకున్నాడన్నా. కాంట్రాక్ట్ విషయంలో వాడికి వెళ్ళి మనం వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాడి కొడుకు ఢిల్లీకి వెళ్ళి పెద్దానికి వార్నింగ్ ఇచ్చాడు. He ఈ done విషయం it. నీకు తెలియకుండా నన్ను హ్యాండిల్ చేయమన్నాడు. నేను కూడా వెళ్ళాను. ఐటమ్ అన్నావు. ఏ ఆడవిడి లేకుండా ఎంత స్టైల్ గా ఫినిష్ చేశాడు. Yeah. He's giving hype. ఎవరికి తెలియకుండా కాంట్రాక్ట్ రెండో టెండర్ వాడేసాడన్నా. వాడు నాకు కావాలి, ఇప్పుడే కావాలి. పద 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 పద. Oh, is it his own voice? I think. Oh God, what boss? That both are same, no? That Arjun Das. Yeah. He's going in cycle. Whoa. He's not taking car. And No. is he going to that Devara Kota? Yeah. Devara means God, right? Devara means God. Devara Kota means God Kota. God's God's place. place. That shot was like a... Yeah. Whoa. Nice. How soothing it would be like when you'd be listening from theaters. Boss. That too, it's like a vlog will be there, no? Yeah. That's what. Get going, wealthy man. People are going from there and he's coming back for a change. These people are there. It's going to be a fight, I think. They're following. KSRTC? Oh, TS. TS, no? APS artist, Andhra Pradesh. AP is there, no? That's it. Oh, that is this quotation. He told Guy no. has come directly. Chhatrapati guy. పద 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 పద. Oh, something else actually. ఊరి నుంచి రెండు కాకులు తప్పించుకొని కావు కావుమని అరుచుకుంటూ హైదరాబాద్ Action is వస్తున్నారు. there. చెరువు గురించి మనం సంపాదించిన ఆస్తుల గురించి పోలేని వార్తలు తీసుకుని అక్కడ కేసు వస్తున్నారు. సిటీలోకి రాకముందే బస్ ఆపి గొంతు కోసి ఆరుతున్న Oh. Actually, they want to kill these people. Oh, Now they he's are going. becoming- They are going in that bus actually. I think from village only. They are leaving, I think, but another bus is coming. No, Yeah, I think in that. in that bus Mahesh Babu garu is he there. మా ఫ్యామిలీ గురించి మొత్తం డేటా కలెక్ట్ చేశారా? Oh, నాకు కూడా తెలియదురా. మాకు అసలు ఎంత ఉందో నీకు తెలిసి ఎంత ఉంది? చాలా ఉంది. పేదల రక్తం. oh, data. మరి మీ రక్తం ఇవ్వరా?
హలో, రోడ్డు కట్టంగా వెహికల్స్ పెట్టి ఏంటి ఇక్కడ? తీయండి. Oh, yes, come with the That guy is not there. ఇవ్వరా? The తీయమని guy. చెప్తున్నాను కదరా. wow, scene is new. Scene is different actually. నువ్వేంటి ఇక్కడ? He is the one. That's why. What a shot. కొంచెం కూడా బోర్ కొట్టదా? ఢిల్లీకి వెళ్ళింది, మమ్మల్ని కొట్టింది. వీడే అన్నా. Huh? Coincidence. ఒకే చోట ఒకేసారి దొరికారు అందరూ. మినిస్టర్ కొడుకువా? ఢిల్లీకి వెళ్ళి నేను మార్చుకోమని మీ నాన్నకు అర్థమయ్యేలా చెప్పా. వీళ్ళకి ఇంకా అర్థమయ్యేలా చెప్పాను. ఒక్కొక్కడికి సెపరేట్ గా చెప్తే కానీ అర్థం కాలేదు. I think this time is ఒక్కొక్కడికి చెప్పాలి. అర్జెంట్ పని మీద ఊరేస్తున్నాను రా. నా మాట నాలుగు వదిలేసి వెహికల్స్ వీళ్ళని వాడిని కలిపేసేయరా. బస్సులో అందరూ వెయిటింగ్. ఎంత తొందరగా అయిపోతే అంత బెటర్. This is mass. This is mass. Yeah. Now this is going to be mass one. Exactly. Unexpected mass. We were not expecting this fight now. Yeah, yeah. Right? We thought he'll get into the village and he'll make a problem with Jagpati Babu. Sorry, Sambat. I always get confused. Oh. That the location is good for the fight. Not disturbing humanity. I feel it's going to get nicely. That's for sure. That the fight BGM also different, no? Not in a dark mode. Ah. Oh. When background BGM. story. Frames also. Expression. He no, that's why. He knows. He knows that how he'll be fighting. Just come inside like that. అందరికి అర్థమైనట్టుగా ఫ్యామిలీలో ఇంకెవరైనా ఉన్నారా? That was the style again. They know already, no? That's why they got it. They saved now. Those guys. Woo. That frame also is like that bus frame. Local. Oh my god! Oh, that was interesting. Yeah. But looks, his looks is again young with t-shirt. With t-shirt. Yeah. I feel that was just a show before our village scene. And okay. The person got down from bus. That too, new is coming to the village. And everyone is going from one by one. నేరుగా పోయి కుడేపుకి వెళ్ళండి. యావర్కోట్లో ఏం పని? ఊళ్ళో పని. That too coming. చెప్పినట్టుంది చూడు సూర్యం. అవునరా, ఎప్పుడు ఊర్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళే గాని ఊర్లోకి వచ్చే వాళ్ళని చాలా కాలం తర్వాత ఇదేరా చూడటం. 521 లెక్క గుర్తుకెళ్ళింది. ఎన్ని కథలు ఎన్నెన్ని కథలు ఈ నేల తల్లి కడి కన్నులలో. Oh, that song again. Srimantu. That word. Wealthy man get going is telling it. Yeah. Oh, life. Like vlogging kind, right? Yeah. They are taking waters from long places, I think, no? Oh, okay. Yeah. That's the No problem. water in the beach. He's taking. ఏమైందమ్మా? తల తిరిగి పడిపోతే నేను సాయం చేసి తీసుకొచ్చాను అత్తయ్య. నమస్కారం బాబు. అంత దూరం అని పంపకపోతే ఏమన్నా మగాలొచ్చు కదండి. ఈ ఇంట్లో ఉన్న మగ ప్రాణం నేను ఒక్కడనే బాబు. ఉన్న ఒక్క కొడుకు మిలిటరీలో చనిపోతే
గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సొమ్ముతో 1 ఎకరా పొలం కొని కూరగాయలు పండిస్తూ పల్లెల్లో అమ్ముకుంటూ మమ్మల్ని పిల్లల్ని సాకుతుందయ్యా. Now the coming soul actually now. Frame. That So beautiful. Soul is coming with the background. Yeah. So Beautiful frames. బాబు బాబు ఎవరు బాబు? ఊళ్ళో చిన్న పనులు వచ్చానండి. ఎక్కడ పడుకోవాలో తెలియక ఈ చుట్టుపక్కల లాడ్జింగ్ ఉన్నాయండి. ఇంత మారుమూల ఊళ్ళో లాడ్జీలు ఎలా ఉంటాయి బాబు? ఈ ఊళ్ళో నారాయణరావు అని ఒక పెద్ద మనిషి ఉన్నారు. ఊళ్ళోకి ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా నారాయణరావు same. ఖాళీ ఇంట్లో వస్తే ఏర్పాటు చేస్తుంటారు. మీకు అభ్యంతరం లేకపోతే తీసుకెళ్తాను. her father name also he told Narayana. Is it? Okay, then same. గట్టి మీద వేయాలి. నేను వస్తున్నా. బాబు ఫోన్ చేశాడు. దీని మంచి 4 ఫోటోలు తీసి పట్నం పంపించమన్నాడు. అక్కడ మంచి సంబంధాలు That's ఉన్నాయి. why he is coming no, everywhere. Yeah. ముందు కొట్టే పని ఉంది. ఆ పొలం పెద్ద పని. అక్కడ ఏదో బంగారం పండించినట్టు. ఏంటో మాటలు? ఉం? రేయ్ ఓన్లేరా పొలం పని నేను చూసుకుంటాలే కానీ దాన్ని తీసుకెళ్లి ఏం కావాలో చూడు. నారాయణరావు Narayana same. ఇతను మన ఊళ్ళో ఏదో పనుండి వచ్చినట. ఎక్కడ ఉండాలో తెలియక రాత్రి ఊళ్ళో పడుకున్నాడు. నారాయణరావు గారు ఎవరు బాబు? ఈ ఊళ్ళో ఏం పని? నా పేరు హర్షవర్ధన్ అండి. రిమోట్ వెళ్ళి తీసుకుని స్టడీ చేస్తున్నాను. కొన్ని రోజులు ఈ ఊళ్ళోనే ఉండి ఇక్కడ పరిస్థితులు తెలుసుకుందామని. పాడుపడిపోయిన కొప్పలు మాడిపోయిన మొఖాలు తెలుసుకోవడానికి ఇంకేముంది ఇక్కడ? నీ బొట్టాలు ఉండడానికి ఇక్కడ సౌకర్యాలు అంత బాగుండవు బాబు. నీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోనే ఉండొచ్చు. అంటే ఇంట్లో ఎవరు ఉంటారని విన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ ఉంటాను. అది పాడుపడిపోయింది బాబు. నువ్వు ఉండడానికి బాగుండదు. ఎందుకు మా ఇంట్లో ఉండు? అట్లా నాకు కొంచెం ఫ్రీగా ఉంటుందండి. ఒరే ఇల్లు చూపించి దగ్గర ఏం కావచ్చు. అలాగే అన్నయ్య వెళ్ళు బాబు. బాబు భోజనానికి మాత్రం మా ఇంటికి రండి. అలాగే పదండి. Oh, they are treating him like his nobody comes. మాకు బాగా కావలసిన వాళ్ళు ఇల్లే బాబు. 10 గంటల క్రితం పట్నం వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు. అప్పటి నుంచి ఇలా ఖాళీగానే ఉంది. మీరు ఆ గదిలో ఉండొచ్చు. Is it? మీకు ఏం కావాల్సి వచ్చినా నాతో చెప్పండి. అలాగే మా దూరం బంధువు ఓ పనికి మాల ఇక్కడే ఉన్నారు. ఏదైనా వెతవేస్తాలు వస్తే నాతో చెప్పండి. వస్తాను బాబు. Something They connection. told about 25 years of story somewhere. Oh, నాతో పాటు ఇక్కడ ఉంటాడు కదా. ఆయన రాజరత్నం. మీరేది పేరు చెప్పారే? వేరే పేరేం కాదు. పని ఫల యాభని చెప్పుకుంటాడు. ఇంకేంటి సంగతులు? మీరే చెప్పాలి. ఏం చేస్తుంటారు? ఏం చేయకపోతే బతకూడదా? ఇది క్యాషువల్గా అడిగానండి. ఫ్యామిలీ ఇక్కడ ఫ్యామిలీ లేకపోతే వేస్టా? అడిగి మాది యాదవని ఇంటికి ఇచ్చాడు కదా. ఆ యాదవన్నారా? To soothe the scene. I miss that format now. తుమ్మలపల్లి జడ్పీటీసీ సతిగాడు మైక్ ముందు తెగ పాయింట్లు మాట్లాడుతున్నాడట. మీరు చూసుకొని ఒకసారి మామిడి తోట తీసుకురాట్రా. చెప్పండి. పొలిటికల్ గా మన సిచ్యువేషన్ అస్సలు బాగోలేదు. They are connected. హైకమాండ్ కూడా బాగా నెగిటివ్ గా ఉంది. ఇదే కంటిన్యూ అయితే మినిస్టర్ పోస్ట్ కి డేంజర్. నెక్స్ట్ ఎలక్షన్ కూడా బాగా టైట్ ఉంది. పొలిటికల్ గా సర్వైవ్ అవ్వాలంటే జిల్లాకి కొంచెమైనా ఏదైనా చేస్తే బెటర్ రాసేసి. ఏం చేయకపోతే రాజకీయాల్లో ఉండలేమా? ఎవడంటే వస్తాను. ఈ టైంలో రిస్క్ వద్దు చేసి వీలైనంత వరకు ఏదో ఒకటి చేయి. కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నాడు. ఏదో ఒకటి చేయాలి. oh, now because that politics has to go, no, they have to do something for. ఎవడంటే వస్తాడో చూస్తా. 4 రోజుల్లో ఎండలు బాగా పెరిగిపోతాయ్యా. అప్పటికైనా బండి మళ్ళీ లేపగలవా లేదా అని భయంగా ఉంది. స్కూల్ భయం నిజమే సైదు. మన ఊరితో పాటు పక్కన 2-3 ఊళ్ళు తిరిగిన చందాల కోసం 50,000 కూడా పోగలేదు. పక్కూళ్ళలో పొగక్కడం నోటి ఖాళీగా ఉందటనయ్య. వాళ్ళని అడిగి ఈ సంవత్సరం తరగతులని అందులోనే పెట్టేస్తే పోలా. అడిపోయిన స్కూల్ బిల్డింగ్ తిరిగి కట్టడానికి ఎంత అవుతుంది? 7-8 లక్షల దాకా అవుతుంది బాబు. That's very. Directly 8 lakhs. వద్దు బాబు, ఏదో ఊరు చూడడానికి వచ్చాను. ఇవన్నీ మాకు మామూలే. మా కష్టాలేవో నేను పడను. సాటి మనిషి కష్టం ఉంది. కాకపోతే ఒక నేల మీద ఒక సంఘంలో బతకడం చూసారు. Scene is going. కష్టం చూసినా ఏం ఆలోచించుకుంటూ బయటకు మొదలు పెట్టాం సార్. From school itself, it's starting actually. మా ఊరే ఇది బాబు. అలా ఊరు నేను అనుకోలేదండి. ఏదో ఒక మారుమూల ఊరు రావాలనుకున్నాను. మా ఫ్రెండ్ అప్పారావు, అదే మీ బంధువు అనుకుంటా. ఈ ఊరు పేరు చెప్పి వచ్చానంతే. Who is that? It's మన Appa. అప్పారావు వైనం పద్ధతిని ముద్దేదో అనుకున్నాను కానీ మన ఊరు గురించి ఎంత బాధ్యతగా ఉన్నారా. వీళ్ళు చూసుకుని ఎప్పుడైనా ఒకసారి వచ్చారు. అలాగే చూసి చాలా రోజులేదు. అసలు నేను It's the same family, I think. ఇదేనా రావటం అప్పారావు? అవునదయ్యా. అమ్మ నాన్న బాగున్నారా? Oh, this guy. ఆనందంతో చెదరైపోతున్నారు. వాడు సరేరా? ఈ సంగతి ఏంటి? అసలు పెళ్లి కదా ఇంకా?
చాలా సంబంధాలు వస్తున్నాయి అత్తయ్య. ఒక స్టేజ్ లో ఇరిటేషన్ వస్తుంది, కానీ మనం కోరుకున్న అమ్మాయి దొరకాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అవునా? మరి మీ అమ్మ ఏంటి? మా ఎదో ఏ అమ్మాయికి నచ్చట్లేదు, అసలు పెళ్ళి Suddenly gone. బాధపడింది. అరే రే బాగున్నారు మావయ్య. బాగున్నాను రా, బాగున్నాను. చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరుగుతా ఉంటే ఎప్పుడు ఎదుగుతాము అనుకునేవాడిని. కానీ నీ స్నేహితుడిని పంపించి ఈ ఊరికి సహాయం చేసావంటే చాలా సంతోషంగా ఉంటా. నా ఫ్రెండ్ నీకు తెలీదా? నా ఫ్రెండ్ నాకు తెలీదు, నేనే పంపించా. ఇంతకీ మా ఫ్రెండ్ ఇక్కడ మావయ్య ఎదురిట్లోరా? Because they know each other. నువ్వు ఇక్కడ మీ ఇంట్లో ఏదో హాలిడేకి ఎలా ఉన్నారు? మా ఊరు ఏం చేస్తున్నావు? ఇది మా ఊరే. మీ ఊరా? నాతో ఎప్పుడు చెప్పలేదు? నాకే మధ్య తెలిసింది. చాలా ఏళ్ళ క్రితం నా ఫ్యామిలీ సిటీకి వచ్చారు, అందుకే ఊరికేం చేద్దామని వచ్చాను. వాళ్ళ నోలో బెదిరిస్తూ వాళ్ళు ఎలా ఉంటారని మీ వల్ల ఊరికి వచ్చాను చెప్పాను. మీ వల్ల మెయింటైన్ చేయి. ఇది నా కోసమే జరుగుతుంటుంది. యాక్చువల్లీ నేను చాలా తెలుస్తుంది, నాకు పనిట్లా. ఇప్పుడు మీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ నేను చాలా గొప్పగా కనబడుతున్నాడు. ఆమె వాళ్ళు ఇదే మాయన ఉండగా చాలా నేను సొంతం చేసుకోవాలి.